ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలకు సంబంధించి రాష్ట్ర పౌరులందరికీ సంబంధించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని అందుబాటులో ఇంటి వద్దనే కాదు వారి ఫింగర్ టిప్స్పై ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన సేవలు ఉండాలని వాట్సాప్ ద్వారా 580 పైచిలుకు మీ సేవా సర్వీసెస్ని వాట్సాప్ ద్వారా పొందటానికి ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ సేవా డైరెక్టర్ రవికిరణ్ గారితో పాటు వారి సాంకేతిక టీం యావత్ ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈరోజు వాట్సాప్ ద్వారా పౌరులందరికీ ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని మీ సేవలు అందించాలని ఒక కార్యాచరణను మొదలుపెట్టాం. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఆలోచన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ఈ సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నెన్స్ అట్ దేర్ ఫింగర్ స్టెప్, ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా మరి వారి చేరువలోనే ఇవాళ రేపు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ ద్వారానే వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ లేకుంటే వారికి కావాల్సిన ఈ 580 పైచిలకు సంబంధించిన సేవలు కానీ అందించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని ఈరోజు మేము ఆవిష్కరించడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మరింత సేవలను దాని క్రమంలోనే ఈరోజు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ కానీ రిజల్ట్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్తోని మేము చర్చలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ సేవ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా అందించే కార్యక్రమం ఫ్యూచర్లో మా ప్రణాళికలో పెట్టుకోవటం జరిగింది. ఈరోజు మీ సేవకు సంబంధించి మరి ఇంగ్లీష్లో ఈరోజు ఈ వాట్సాప్ సర్వీసెస్ని ఇస్తూ ఉన్నాం. అతి కొద్ది రోజుల్లోనే తెలుగులో మరియు ఉర్దూలో కూడా అందించే కార్యక్రమంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని వాయిస్ కమాండ్ ద్వారా కూడా మీ సేవా సర్వీసెస్ వాట్సాప్ ద్వారా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అతి త్వరలో కూడా దాన్ని కూడా ఆవిష్కరిస్తాం. ఒకటే ఈరోజు టెక్నాలజీ అనేది మేము కేవలం దాని ఒక సాంకేతికపరమైన ఒక టూల్గా చూడకుండా ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ క్రమేణా ఒక స్మార్టర్, రెస్పాన్సివ్, ఇంక్లూజివ్ గవర్నెన్స్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు మా అందరి ఆలోచన మేరకు ఈరోజు ఈ విధమైన ఒక విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.